టు మై ఛానల్. బాగున్నారా? ఇదిగోండి నేను మూలి పూరి చేస్తున్నానండి. ముల్లంగి పూరి అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది స్నాక్స్ కింద కూడా పనికి వస్తుంది. ఇదిగోండి నేను ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నానండి గోధుమ పిండి. దీంట్లో 2 స్పూన్లు క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి అండి, చిన్న స్పూన్ తోటి. ఇదిగోండి ముల్లంగి ఇలా గ్రేట్ చేసుకోవాలి. మనము గ్రేట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవడమేనండి. 1.5 కప్పు వేసాను అనమాట నేను దీనికి. ఈ నీళ్ళు ఏం తీయ అవసరం లేదండి, ఈ నీళ్ళే సరిపోతాయి. ఇదిగోండి గుప్పుడు కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర. ఇదిగోండి సోంఫ్ అండి, 1/2 స్పూన్ సోంఫ్ అనమాట. ఇదిగోండి ఇది వామ్ అండి. వామ్ కంపల్సరీగా వేసుకోవాలి, డైజెషన్కి ఇది అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. 1/2 స్పూన్ ఒకటి. ఇది చిల్లీ ఫ్లేక్స్ అనమాట, చిల్లీ ఫ్లేక్స్. ఇదిగోండి జీలకర్ర అండి, చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నానండి. చిన్న స్పూన్ కదా, దాని నుంచి లేకపోతే 1 స్పూన్ వేసుకోండి, పిండిని బట్టి కదా అండి. ఇదిగోండి తర్వాత ఇది పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు అనమాట. కలర్ఫుల్గా రావడానికి బాగుంటుంది కదా, 1/2 స్పూన్ ఇదండి. తర్వాత ఏమో కొంచెం ఇంగువ అండి, ఇంగువ కూడా కంపల్సరీగా వేసుకోవాలండి మనము. దీంట్లో ఇంకేంటి మనం ఇది అవసరం లేదు, 1/2 స్పూన్ అనమాట ఇంగువ. ఇది దీనికి బాగుంటుంది. ఇదిగోండి ఇది కారము, పొడి కారము. ఇది మనకి ఎవరికి కారాన్ని బట్టి దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఈ చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసానండి నేను. ఇదిగోండి కొంచెం గరం మసాలా, కొంచెం అండి, ఎక్కువ కాదు, కొంచెం అనమాట. ఇది మసాలా పూరీలాగా కదా, దాని గురించి అనమాట. ఇంక దీంతో పెరుగు నంచుకుంటే చాలండి, ఇంకే చట్నీ అదేటి అవసరం లేదు. ఇదిగోండి కొంచెం నేను వేసానండి ఇది. తర్వాత ఏమో కొంచెం మిరియాల పొడి అండి, కొంచెము. ఇదిగోండి ఇంతే మిరియాల పొడి. ఇవంతా మసాలా కదా, మసాలా పూరి కదా, దాని గురించి ఇవన్నీ వేయాలన్నమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. ఇదిగోండి నూనె వేసుకుంటున్నాను నేను. ఒక 2 స్పూన్లు వేసుకోండి నూనె. దీన్ని బాగా కలపాలన్నమాట మనము. సాల్ట్ వేసానండి నేను, టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. ఇవన్నీ దీనితోటే కలిపేసుకోవాలండి. ఇలాగాను మనము బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం ఇంకా అవసరం పడదు, అవసరం పడితే కొంచెం లైట్గాను మన పూరీకి ఎలాగ పిసుకుతామో అలాగే పిసుక్కోవాలండి మనము. దీంట్లో లేదు బియ్యం పిండి, లేదంటే గోధుమ నూక వేసుకోవచ్చండి పూరీకి. మనము కొంచెము 2 స్పూన్లు గోధుమ నూక వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి, నూనె కూడా అంత పీల్చదనమాట. ఇదండి ఇది పిసుక్కొని మనం పూరీలాగా చేసుకోవడండి. నేను పూరీ చేసి మీకు చూపెడతాను. ఇలాగా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, ఇదంతా తడి లేకుండాను. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. పరోటా ఎలాగ చేస్తాము, పూరీ కూడా చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.